మనము చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించినప్పుడు మనకు ఎంత రిటర్న్ వస్తుంది, మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అని మనం ఎక్కువ ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. కానీ మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ అనేది ఈరోజు దాని వాల్యూ ఎంత అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది. సపోజ్ మనకు ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత ఒక ₹1 కోటి వస్తుంది అనుకుంటే ఈరోజు దాని వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్గా మనకు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే 56 lakhs. కాబట్టి మనకు ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోను ఈరోజు మనం తెలుసుకోవాలంటే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అసలు టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి, డిస్కౌంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి, అండ్ ఎన్పివి అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి, అండ్ ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మనకు నార్మల్గా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉన్నప్పుడు ఏంటంటే మనకు సిఏజిఆర్ అంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకు సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ఎస్ఐపిలో యూజ్ చేసినప్పుడు దాన్ని ఐఆర్ఆర్ అంటారు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఎన్పివి పాజిటివ్ ఉంటే ఏంటి, ఎన్పివి నెగిటివ్ అంటే ఏంటి, మనం ఒక ప్రాజెక్ట్ని చూసి అసలు ఈ ప్రాజెక్టు మనకు వయబుల్ అంటే మనకు ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్ వస్తుందా రాదా అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అవగాహన వచ్చి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫైనాన్షియల్ గురించి మాట్లాడినప్పుడు మీకు పూర్తిగా అవగాహన వచ్చి మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ అనేది ఈరోజు దాన్ని ఈజీగా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒకటి అసలు మనకు టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి అండ్ డీటెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి వచ్చే రిటర్న్ అనేది మనకు డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్. మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు షేర్ మార్కెట్ను పడిపోవడం కానీ లేకుంటే పెరగడం కానీ జరిగినప్పుడు మన వచ్చే రిటర్న్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ ఒకవేళ మనము అదే సేమ్ అమౌంట్ను మనం ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసినప్పుడు మనకు రిటర్న్ అనేది వస్తుంది, ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు టైంతో పాటు మనకు ఆ వాల్యూ అనేది యాడ్ కావడం కానీ లేకుంటే తగ్గడం కానీ జరుగుతుంది. అంటే మనకు ఇంట్రెస్ట్ అయితే మనకు బ్యాంకులో వేసుకుని ఇంట్రెస్ట్ వస్తుంది, లేకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరగడం తగ్గుతుంది. కాబట్టి ఇదేంటంటే ఇది ఒక ఆపర్చునిటీ కాస్ట్. మనం బ్యాంకులో పెట్టుకుంటే 6 to 7% వస్తుంది కదా, అది ఆపర్చునిటీ కాస్ట్. అదే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు రిస్క్ ఉంటుంది కాబట్టి మనకు రిటర్న్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంది, రిటర్న్ అన్నట్టు. కాబట్టి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే మనకు ప్రజెంట్ వాల్యూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే వాల్యూ అండ్ ఫ్యూచర్లో వాల్యూ అంటే మనకు వచ్చే వాల్యూ అన్నట్టు. కాబట్టి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁴n. 1 + r⁴n అనేది కాంపౌండింగ్ ఫ్యాక్టర్. అంటే మనకు ఇది ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ ఎంత అని చెప్తుంది. కానీ అదే మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ అనేది ఈరోజు దాని వాల్యూ ఎంత, అదేంటంటే దాన్నే డిస్కౌంట్ క్యాష్ ఫ్లో అంటారు. అండ్ ఫ్యూచర్ అంటే ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఫ్యూచర్ వాల్యూ డివైడ్ బై 1 + r⁴n. 1/1 + r⁴n అనేది ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకు ప్రతి సంవత్సరం దాని వాల్యూ అనేది పడిపోతుంది, తగ్గుతుంది అన్నట్టు, అది డిస్కౌంట్ అన్నట్టు. ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే డిస్కౌంట్ రేట్, అంటే మనకి ఎంత వాల్యూతో ఎంత రేట్తోనే తగ్గుతుంది. అదే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో ఎంత రేట్తో పెరుగుతుంది అన్నట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. కాబట్టి మనం ఒకవేళ మనము ఒక 1000 రూపాయలు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాము, మనం ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఒక 12% ఇంట్రెస్ట్ అనుకుంటే మనకు ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ మనకు 10,000 × 1 + r⁴n. n అంటే 10 years ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుంది, 31,058 రూపీస్ ఉంటుంది. అదే మనము ఆ 31,058 రూపీస్ అనేది ఈరోజు దాని వాల్యూ ఎంత. సపోజ్ మనకు ఇన్ఫ్లేషన్ అనేది 6% అనుకుంటే ఇండియాలో మనకు 6 to 7% ఉంటుంది. కాబట్టి ఏంటంటే కన్సర్వేటివ్ సైడ్ 6% తీసుకుందాం. ఒకవేళ 6% తీసుకుంటే మనకు ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఈ 31,058 రూపీస్ డివైడ్ బై 1 + r అంటే ఇక్కడ ఏంది డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఏంది, ఇక్కడ ఇన్ఫ్లేషన్ 6%. కాబట్టి 1 + 0.06/10. కాబట్టి మనకి ఎంత వస్తుందంటే 17,341 రూపీస్ వస్తుంది. అంటే మనకు ఫ్యూచర్లో 10 years తర్వాత వచ్చే 31,000 ఈరోజు దాని వాల్యూ ఎంత అంటే 17,341 రూపీస్. కాబట్టి ఈరోజు మనం 17,341 రూపీస్ మనం ఏవైతే మన వస్తువులు కానీ లేకుంటే మనం ఏదైనా సేవలు కానీ కొంటామో మనకు ఫ్యూచర్లో 31,000 వచ్చినా కూడా సేమ్ సేవలు మనం కొనవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఆ డిస్కౌంట్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కొన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పర్చేసింగ్ పవర్ అనేది సేమ్ ఉంటుంది. అదే మన ఇండియాలో పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది, ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన యొక్క అమౌంట్ అనేది పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ లేకుంటే వచ్చే రిటర్న్ అనేది ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్. అండ్ డిస్కౌంట్ రేట్ అంటే మనకు ఎంత రేట్తో తగ్గుతుంది అనేది చెప్తుంది. అండ్ ఎన్పివి, ఇక్కడ ఎన్పివి కంటే ముందు అసలు ప్రజెంట్ వాల్యూ అంటే ఫ్యూచర్లో వచ్చే ఒక సింగిల్ వాల్యూను మనము ప్రజెంట్ వాల్యూని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే మనకు ఫ్యూచర్లో మనకు సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ వచ్చినప్పుడు
మనకు ప్రజెంట్ వాల్యూ అంటే ప్రతి ప్రతి ఫ్యూచర్ వాల్యూకు ఒక ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఏంది అంటే ఫ్యూచర్ వాల్యూ డివైడ్ బై 1 + r⁴n, ఇది ప్రజెంట్ వాల్యూ. కాబట్టి ఫ్యూచర్లో వచ్చే ఆ సిరీస్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూస్ ఉంటాయి, ప్రజెంట్ వాల్యూస్ను మనం యాడ్ చేస్తాం కదా, యాడ్ చేస్తే వచ్చేది నెట్ ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది ఒకవేళ మనకు ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లో అనేది నెట్ ప్రజెంట్ వాల్యూ పాజిటివ్ ఉంటే మనకు అది మనం అనుకున్న డిస్కౌంట్ రేట్ ద్వారా రేటు కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఎన్పివి అనేది నేను ఇక్కడ కేస్ స్టడీలో చెప్తాను, అందులో మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఒకవేళ మనము ఒక సిరీస్ ఆఫ్ పీరియడ్లో మనం ఒక రెగ్యులర్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే రిటర్న్ అనేది మనకు ఐఆర్ఆర్. అదే మనం ఒకటిసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనము కొంతకాలం తర్వాత దాన్ని మనం రిడీమ్ చేసుకుంటే వచ్చేది దాని ఏమంటారంటే సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాబట్టి ఒక సింగిల్ వాల్యూ ఉంటుంది. అదే మనం ఒక ఎస్ఐపి ద్వారా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో పెట్టి వచ్చే ఇన్వెస్ట్మెంట్ వచ్చే రిటర్న్ అనేది ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. కాబట్టి ఐఆర్ఆర్ అనేది ఎస్ఐపిలో అండ్ ఒకవేళ మనకు ప్రాజెక్ట్లో మనకు క్యాష్ ఫ్లో అప్పుడు ఐఆర్ఆర్ అనేది ఉపయోగిస్తారు. అండ్ ఎన్పివి అనేది ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సెకండ్ ఇయర్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ థర్డ్ ఇయర్, అట్లా సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఉంటాయి కదా, ఆ సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోను యాడ్ చేసి వచ్చేది సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లో ద్వారా వచ్చే ప్రజెంట్ వాల్యూస్ను యాడ్ చేసి వచ్చేది ఎన్పివి. అంటే ఎన్పివి పాజిటివ్ ఉంటే మనం అనుకున్న డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమన్నా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి. అండ్ నేను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి ఫ్రెండ్స్ అంటే మనము ఒకవేళ ఒక పర్సన్ అతను అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వెహికల్ కోసం మనకు చాలా వరకు బ్యాటరీస్ అనేవి అవసరం, అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అవసరం. సపోజ్ ఒక పర్సన్ ఒక 1000 కోట్లు పెట్టి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది అతను క్రియేట్ చేశాడు. కాబట్టి అతని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు 1000 కోట్లు. ఆ 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అతనికి ఫ్యూచర్లో అంటే మనకు క్యాష్ ఫ్లో ఏ విధంగా రావచ్చు అని అతను ప్రొజెక్షన్ చేసింది. ఇది ఒక ప్రపోజల్ అంటూ. ఈ ప్రపోజల్లో అతను క్యాష్ ఫ్లో ఏ విధంగా వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అవర్స్ అట్లా ఒక 15 years వరకు అతను క్యాష్ ఫ్లో ఎలా వస్తుందని చెప్పారు ఫ్రెండ్స్. ఒకవేళ మనకి క్యాష్ ఫ్లో చూసి అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ అనేది అసలు ఫీజిబుల్ అంటే మనకు ఇది మంచి రిటర్న్ వస్తుందా, అతనికి మంచి లాభం వస్తుందా రాదని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మనకు ఒకవేళ మనకు అతని క్యాష్ ఫ్లో అంటే అతని యొక్క సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ కదా, అది నెట్ రెవెన్యూ ఉంటుంది కదా, ఆ నెట్ రెవెన్యూ అంటే నెట్ క్యాష్ ఫ్లో, ఆ నెట్ క్యాష్ ఫ్లోను మనం ప్రజెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆ ప్రజెంట్ వాల్యూస్ మొత్తం సమ్ చేసినాం అనుకో, మనకు ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ ప్రాజెక్ట్ అనేది వయబుల్ అంటే ప్రాజెక్ట్ అనేది ఫీజిబుల్ అవుతుంది. అంటే మనకు తను అనుకున్న డిస్కౌంట్ రేట్తోని మనం ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ డిస్కౌంట్ రేట్తో చేసినప్పుడు మనకు ఒకవేళ ఆ ఎన్పివి అనేది పాజిటివ్ వచ్చిందనుకో, అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అనేది పాజిటివ్ అంటే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఎంత రిటర్న్ వస్తుందంటే మనకు ఆ డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తుందని చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అతని ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో అతను 10,000 కోసం ఇన్వెస్ట్మెంట్ చేసాడు. అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎంత రావచ్చు అతనికి క్యాష్ ఫ్లో అంటే అతనికి పాజిటివ్ క్యాష్ ఫ్లో 500 రావచ్చు అని అతని ఎక్స్పెక్టేషన్. అలాంటప్పుడు ఆ 500 వచ్చినప్పుడు దాని యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత 446 అంటే 1 ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఫ్యూచర్ వాల్యూ డివైడ్ బై 1 + r⁴n. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, సెకండ్ ఇయర్ కాబట్టి ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి, ఫ్యూచర్ వాల్యూ అంటే 500 డివైడ్ బై 1 + r అంటే ఇక డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత 12% అంటే 0.12 పవర్ n అంటే 200 చేసిందంటే 446 వచ్చింది. అలా నేను ప్రతి దానికి మనకు అతని క్యాష్ ఫ్లోను పట్టి నేను ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన. ఈ ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి వీటి ఒక సమ్ అనేది చేసిన ఫ్రెండ్స్. ఈ సమ్ అనేది పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అతను అనుకున్న డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంది. అంటే అతను అనుకున్న లాజిక్ ప్రకారం ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి అతనికి ఒక ప్రాజెక్ట్ అనేది ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉందని ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే మనకు ఒకవేళ అతనికి ఎక్కువ రిటర్న్ వస్తుంది కానీ ఎంత రిటర్న్ వస్తుందంటే మనకి ఎట్లా వస్తుందంటే మనకు ఎక్సెల్లో ఐఆర్ఆర్ అని సెలెక్ట్ చేసుకొని మనము ఈజీగా మనకు ఆ క్యాష్ ఫ్లో నుంచి మొత్తం డ్రాగ్ చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా 20.65% వచ్చింది. అంటే అతనికి 20% కంటే 20% వచ్చింది రిటర్న్. కాబట్టి అతనికి డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్ వచ్చింది, అంటే 8% ఎక్కువ రిటర్న్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఏదైనా ప్రాజెక్టు
అతని ప్రాజెక్ట్ ప్రపోజల్ ఫీజిబులా కాదంటే మనకు కొన్ని కండిషన్ తెలిసిన ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మనకు ఎన్పివి పాజిటివ్ ఉండాలి అండ్ ఐఆర్ఆర్ అనేది మనకేంటంటే మనకు ఐఆర్ఆర్ అనేది మనం డిస్కౌంట్ రేట్ కంటే అంటే మనం అనుకున్న డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ ఉండాలి. డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ ఉంటే మనకు అంటే ప్రాజెక్ట్ అనేది ఫీజిబుల్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ రేట్ కొన్నిసార్లు అది మనకు వాళ్ళు ఒకవేళ బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే ఆ బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రిటర్న్ రావాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. లేకుంటే వాళ్ళు ఏంది బ్యాంకుల కోసం పనిచేస్తారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఏంటంటే మనకు ఇది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ను మనము చేయాలంటే మన ఎక్స్పెక్టేషన్స్ కరెక్టా కాదంటే మన ఫ్యూచర్ను అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మనకు ఆల్వేస్ మార్జిన్ అని ఉండాలి, పాజిటివ్ మార్జిన్ ఉండాలి. అంటే పాజిటివ్ మార్జిన్ అంటే మనము వాళ్ళు 12% అని డిస్కౌంట్ రేట్ అంటే 12 కంటే 24% కానీ లేకుంటే 30% కానీ వస్తుందంటే మనకు కొన్నిసార్లు లాంగ్ అంటే మనకు లాస్ట్లో ఒకవేళ ఫెసిలిటీస్ ఏమైనా ప్రాబ్లం అయినా మన మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎటువంటి క్యాష్ క్రంచ్ కాకుండా ఇంకా వాళ్ళు ఇంకెక్కువ ప్రొడక్ట్ తయారు చేసే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా మనకు ప్రాజెక్ట్ వయబుల్లా కాదని తెలుసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోని మనం ఈరోజునే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ నాకు కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా వరకు మనకు తెలియకుండా మన ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం, తెలియకుండా మన రిటర్న్ ఎంత వస్తుంది, అసలు ఎంత అమౌంట్ వస్తుందని అనుకుంటాము, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. కానీ అసలు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ అనేది మనకి ఈరోజు దాని వాల్యూ ఎంత అనేది చాలా తక్కువ మంది క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి మనకు ఫ్యూచర్లో వచ్చే అమౌంట్ ఈరోజు దాని వాల్యూ ఎంత, మనకి ఈరోజు వచ్చే ఈరోజు దాని వాల్యూ ఎంత అండ్ ఈ రోజున్న ఆ వాల్యూ అనేది మనకు ఈ రోజున్న ఆ వస్తువులు కానీ లేకుంటే సేవలు కానీ మనం ఎలాంటి ఫెసిలిటీ తీసుకుంటున్నాం అనేది మనకు ఐడియా ఉంటే మనకు ఫ్యూచర్లో వచ్చే వాల్యూ మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నేను ఈ వాల్యూస్ అన్ని నేను ఎక్సెల్ చేశాను కాబట్టి ఎక్సెల్ కావాలంటే మాత్రం మీరు నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి వచ్చేసి balaswami23@gmail.com. కాబట్టి మీకు ఈ ఎక్సెల్ షీట్ మీకు పంపితే మీరు ఆటోమేటిక్గా తెలుసుకొని ఈజీగా మీరు అందులో వాల్యూస్ చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నేను ప్రతి వారము ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో ఎటువంటి మిస్టేక్ చేయకుండా మీరు లాంగ్ టర్మ్లో హెల్తీగా కాగలరు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.